సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ మామ్స్ టిప్స్. శ్రీ మామ్స్ టిప్స్లో ఈరోజు వీడియో వచ్చేసి చిన్నపిల్లల మెడ గురించి చాలామందికి డౌట్స్ ఉంటాయి. అండ్ మెడ చాలా వంకరగా అవుతూ ఉంది అనేసి చాలామంది టెన్షన్ పడుతూ ఉంటారు. అండ్ మెయిన్గా మనం చేసే మిస్టేక్స్, మనం తీసుకోవాల్సిన కేర్ గురించి ఒక 3 రకాల కేరింగ్స్ గురించి అయితే ఈరోజు ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం మనము. సో ఆఫ్టర్ డెలివరీ ఏంటంటే చిన్నపిల్లలది ఒక 3 నుంచి 4 నెలల వరకు వెన్నముద్దలాగా ఉంటుంది తల. ఆ తలని మనము ఎటు మలిపితే అట్టే ఉంటుందన్నమాట. సో మనమే మెల్లిగా 3 months వరకు అసలు హెడ్ పొజిషన్ అనేది కరెక్ట్గా చూసుకోవాలి. సో 3 నెలల తర్వాత కూడా ఉల్టా కొంచెం ఎక్కువగా పడుకోబెట్టుకోవడానికి ట్రై చేయండి. తల మీద బరువు కాకుండా ఉల్టా పడుకోబెడితే కూడా రౌండ్ షేప్లో ఉంటుంది. అండ్ ఫస్ట్ అయితే మీరు ఆ 3 months లోపు అయితే ఆ హెడ్ పొజిషన్ అనేది చూసుకోవాలి. సో తల మాటికి పక్కకి పెడుతుంటే కూడా మీరు సెట్ చేస్తూ ఉండాలి. సో ఖచ్చితంగా అలా సెట్ చేస్తేనే తల అనేది రౌండ్ షేప్లో వస్తుంది. పక్కకి తిప్పుతూ ఉంటే వదిలేసామనుకోండి వాళ్ళది వంకర అయిపోతూ ఉంటుంది అనమాట. సో ఎటు మలిపితే అటు అవుతూ ఉంటుంది. సో ఖచ్చితంగా వాళ్ళ తల వంకపోయింది అని అంటే తల్లిది ఇంట్లో వాళ్ళదే వాళ్ళ కేర్గా చూసుకోలేదనే అర్థం. ఎందుకంటే వాళ్ళు ఎంత తల తిప్పినా కానీ మనం బాగా సెట్ చేస్తూ ఉండాలి. దాని తర్వాత పిల్లోస్ యూస్ చేయండి. అందులో మెయిన్గా ఆవాల పిల్లో, నేను అది ఆల్రెడీ వీడియో కూడా షేర్ చేశాను. ఆవాల పిల్లో కూడా చూపించాను మీకు. సో అది లేదు, దొరకట్లేదని అంటే నేను కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను పోస్ట్లో. సో అవి చూడండి. సో ఇది నాకు అపోలో వాళ్ళు ఇచ్చారనమాట హాస్పిటల్లో. అది మీకు ఆన్లైన్లో దొరుకుతుంది ఇప్పుడు. ఖచ్చితంగా వాళ్ళ పిల్లో అనేది మీకు ఆన్లైన్లో వెబ్సైట్లలో ఉంది, ఫ్లిప్కార్ట్లో ఉంది, మీషోలో కూడా ఉంది. సో అవి తీసుకొచ్చుకొని యూస్ చేయండి. దీనివల్ల బేబీకి మంచిగా మసాజ్ అయ్యి ఆ హెడ్ పొజిషన్ అనేది కరెక్ట్గా ఉంటుంది. అండ్ దాని తర్వాత మీరు ఎత్తుకునేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. తల మీద ఒకే పక్క ఎత్తుకోవడం వల్ల కూడా వంకరైపోతూ ఉంటుంది అనమాట. భుజం మీద వేసుకుంటూ ఉంటాం కదా, అప్పుడు పాలు ఇచ్చిన తర్వాత మనం తేన్పు తెప్పించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం కదా, అప్పుడు కూడా మిస్టేక్ అవుతుంది. ఒక భుజం మీద కాసేపు ఇంకొక భుజం మీద కాసేపు పడుకోబెట్టుకుంటే కొంచెం సెట్ అవుతుంది అనమాట హెడ్ అనేది. అండ్ వేరే వాళ్ళు తీసుకునేటప్పుడు కూడా ఒకవేళ వాళ్ళకి ఎత్తుకోవడం రాకపోయినా కానీ మెడలు వంకర అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో పిల్లో అనేది యూస్ చేసి ఇవ్వండి వేరే వాళ్ళకి ఇచ్చినప్పుడు. మీరు కూడా కూర్చోబెట్టుకొని పాలు ఇచ్చేటప్పుడు కూడా మెడలు కొంచెం పిల్లో అనేది, ఫీడింగ్ పిల్లోస్ కూడా దొరుకుతాయి, అవి యూస్ చేయండి. లేదంటే మామూలుగా మీరు ఇంట్లో ఉన్న పిల్లోని కూడా యూస్ చేయొచ్చు. సో ఇన్ని రకాలుగా మనం మెడని జాగ్రత్తగా చూసుకొని, అండ్ స్నానం చేయించేటప్పుడు మసాజ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం స్నానం చేయించేటప్పుడు కూడా మంచిగా ఆయిల్ పెట్టి మర్దన చేస్తే కూడా ఒకవేళ వంకర ఉన్నా కానీ సెట్ అవుతాయి అన్నమాట. సో ఇవన్నీ కూడా ట్రై చేయండి. అండ్ కింద పడుకోబెట్టినప్పుడు కొంచెం టాయ్స్ని పెట్టి అటు ఇటు తిప్పడము, తల కాసేపు మసాజ్ చేయించడము. 4 monthsలోకి వచ్చాక కాసేపు సాప ఉంటుంది కదా, నేల మీద లేదంటే సాప లేదంటే చిన్న బెడ్షీట్ లాంటిది వేసి కూడా పిల్లో ఏది వేయకుండా కొంచెం అటు ఇటు ఆడించడం లాంటివి చేస్తే వాళ్ళకి మర్దన లాగా అయ్యి కొంచెం హెడ్ అనేది సెట్ అవుతుంది అనమాట. ఇది 4 monthsకి చేసేది. సో ఇవన్నీ రకాలుగా మీరు ట్రై చేస్తే మాత్రం ఖచ్చితంగా మీకు యూజ్ అవుతుంది. బేబీ మెడ అనేది వంకర లేకుండా ఉంటుందన్నమాట. సో ఇవన్నీ మీరు ట్రై చేస్తారనేసి ఈరోజు ఈ వీడియో షేర్ చేస్తున్నాను. సో చూసారు కదా ఈరోజు వీడియో. అండ్ థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ శ్రీ మామ్స్ టిప్స్. థ్యాంక్ యూ.